దేవుని వందనాలు. వెంటనే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగించండి దేవా, వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఈ కోరికను మీరు నడిపించినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. ఇప్పుడు మీ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా, అద్భుతం జరిగించండి. బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి, ఇచ్చిన కానుకలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీరు మాట్లాడే ప్రతి వారి హృదయాంతరంగంలో నిరీక్షణను, ఉత్సాహమును, ఉద్యోగమును కలిగించమని యేసయ్య నామంలో ప్రార్థించి వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవ గ్రంథముల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది. స్వయంగా యేసుప్రభు వారి నోట నుండి వచ్చిన మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. బాప్తిస్మం తీసుకోక ముందు మన జీవితం ఒక విధం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితం మరి ఒక విధంగా కొనసాగుతుంది. అది దేవునితో కొనసాగుతుంది. దేవునితో ప్రయాణం, దేవునితో జీవితం, దేవునితో గడపటం. ప్రభువారు ఏ మాట చెప్పినా నేను కొన్నిసార్లు మీకు గుర్తు చేశాను కదా. మనందరి ప్రయోజనార్థమై ఆయన నోట నుండి ఆ మాటలు వచ్చినాయి. యేసుప్రభు వారు సిలువ వేయబడబోయే ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసే సమయంలో ఈ మాట ప్రభువారు పలికారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. బాప్తిస్మం తీసుకున్న తరువాత సాతాను పలు విధాలుగా మనల్ని శోధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే, సాతాను శోధనలో నుంచి తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం, ప్రార్థన. ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా శోధనలలో నుంచి మనము తప్పించబడతాం. సాతాను ప్రయత్నాలు మన మీదకు రాలేవు. మన చుట్టూ కంచె వేయబడుతుంది. మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉంటాయి. మన తలంపులు కూడా బాగుగా ఉంటాయి. ఈ ఆలోచన విధానం, తలంపులు ఎప్పుడైతే చెడిపోతాయో ఖచ్చితంగా ప్రతి వారు శోధించబడతారు సాతాను చేత. సాతానుకు అవకాశం దొరుకుతుంది. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? ఈ లోకం విడిచే వరకు ప్రతిరోజు సాతాను శోధనలో నుంచి తప్పించుకోవడం కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. నేను కొన్నిసార్లు గుర్తు చేశాను కదా. ఒకసారి నేను అప్పుడు పంచర్లు వేస్తానున్నప్పుడు, కొట్టుకాడున్నప్పుడు చాప కిందకి నీళ్ళు వస్తా ఉన్నాయి. నేను చాప మీద నిద్రపోతా ఉన్నాను. చిన్నగా వస్తున్నాయి నీళ్లు. వచ్చి 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 చాలా పెద్ద నీరు అయిపోయింది, ప్రవాహం అయిపోయింది. నేను ఉలిక్కిపడి లేచాను. లేచి చూస్తే చెక్క మీద పడుకోనుందా కొట్టుకాడ.
ఏందా అనుకున్నాను. చేప కిందకి నీళ్ళు రావడం ఏంది అర్థం కాల సరిగ్గా. సామెత చెప్తా ఉంటారు కదా, చేప కిందకి నీళ్ళు వచ్చింది నాకు ఏమీ అర్థం కాదులేని. ఎందుకు చెప్తా ఉన్నారా, ఇప్పుడు నాకు ఈ కళ వచ్చింది ఏంది అనుకుంటా ఉన్నాను. తర్వాత కూర్చోవాలో అర్థం కాదు, నిల్చోవాలో అర్థం కాని పరిస్థితులు వచ్చింది. ఎటు పరిగెత్తాలో అర్థం కాని పరిస్థితులు వచ్చినాయి. దేవుల్లోనే ఉన్నాం కానీ రాబోయే పరిస్థితులు ఏంటో తెలియక ప్రభు ఉన్నాడు కదా అన్నీ ఆయనే చూసుకుంటాడని ప్రార్థన నిర్లక్ష్యం చేయటం వలన అప్పుడు మరలా బాగా ప్రార్థన చేసుకుంటా కొంత సమయం పట్టింది వాటన్నిటిలో నుంచి దాటి రావడానికి. ఎట్లాగో దేవుల్లోనే నిలవబడ్డాం. ప్రవాహానికి కొట్టుకొని పోయినట్లయితే ఇక్కడ ఈరోజు వాక్యం చెప్తే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, మీరు ఏ సేవకుల దగ్గర ఉండేవాళ్ళు. నిలవబడ్డం కనుక దేవుడు మిమ్మల్ని నాకు అప్పచెప్పాడు. మన జీవితంలో ప్రతి జీవితంలో ప్రార్థన చాలా అవసరం. శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి చాలా అవసరం. రాత్రి ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు? మిమ్మల్ని అడుగుతుంది, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు? మా మేనగోడల్ని ఎప్పుడు అడిగినా కొంచెం సేపు చేసుకున్నానని గట్టిగా చెప్పి, కొంచెం సేపు కాదు ఎక్కువసేపు ప్రార్థన ఉండాలి. అంటే ప్రార్థన నడిచినంతసేపు ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చుంటే మనకు అంత మంచిది. దేవునితో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. మందిరంలో ఉంటే ప్రార్థన ఎక్కువగా జరిగింది. నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు అక్కడ ప్రార్థన 1 గంట 2 అయ్యేదండి ప్రతి శనివారం. అర్థమైందా? ప్రతి శనివారం 1 గంట 12, ఒక్కోసారి 2 అయ్యేది. అట్లా ఉంచితే ఒక్కడు కూడా రారని నేను కొంచెం ఆగే. 9 దాకే 9-9:30 వరకు మన ప్రార్థన జరుగుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. 1 గంట వరకు ప్రార్థన జరిగింది. ప్రతి శనివారం ఉండేది అన్నమాట. చేతనైనంత మట్టుకు మీరు శనివారం రోజు ప్రార్థనలో ఉండాలి. శనివారం రోజు మందిరంలో ఉండి ప్రార్థన చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోండి, ప్రయత్నం చేయండి. మందిరం ఇంటిగా ఉంటే ఏం ఉపయోగం? మందిరంలో ఉండి ప్రార్థన చేయడానికి ఎక్కువగా అలవాటు పడండి. మనకు చాలా మంచిది. శోధనలోనికి వెళ్లకుండా ఉంటాం. శోధనలో నుంచి మనము తప్పించుకుంటాం. జీవితం సజావుగా సాగిపోతూ ఉంటే ఆత్మీయ జీవితం బాగానే ఉంటుంది. ఒడిదుడుకులు వచ్చినాయి అనుకోండి, గందరగోళాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఒంటరివాళ్ళం అయిపోతాం. అందరూ ఆ సమయానికి సరిగ్గా నిలవలేరు. అందరూ ఉంటారు కానీ అందరూ నిలవలేరు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో ఏం చేయాలి? శోధనలు ఎలాగుంటాయి? తీయగా ఉండవు.
మధురంగా ఉండవు, చాలా కష్టంగా ఉంటాయి. చేదు, ఒక్క చుక్క చేదు మన నోట్లో పడితే ఎలా ఉంటుందో శోధన కూడా అంత బాధాకరంగా ఉంటుంది. ఈ శోధన వచ్చినప్పుడు సహించాలి. ఎప్పటి వరకు సహించాలి? శోధనలు తొలగిపోయే వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? శోధనలు తొలగిపోయే వరకు సహనంతో ఉండాలి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎప్పుడు? ఆయన శోధించబడుతూ ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు. మరలా ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు? దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. శోధనలు సహించాలి. శోధనలో పిచ్చపాటిగా మాట్లాడకూడదు. జీవితం చేదైనప్పుడు, చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇక చచ్చిపోతే బాగుండు, దేవుడా నన్ను తీసుకోయా అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం అడగకూడదు, మనం చెప్పకూడదు. వచ్చినాయి కదా, అవి దొర్లిపోయే వరకు ఓపికతో, సహనముతో ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? చెప్పండి, ఎవరి కోసం? దేవుని కోసమే కనిపెట్టుకోవాలి. దేవుడు ఏమి జరిగిస్తాడా, ఎట్లా నన్ను బయట వేస్తాడు అని దేవుని కోసం ఎదురు చూస్తూ కనిపెట్టుకోవాలి. శోధనలలో అవి చేతులారా చేసుకునేవాడిని, ఎవరైనా తీసుకొచ్చి పెట్టనివ్వండి, ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టనివ్వండి, మౌనంగా సహనంతో దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం కనిపెట్టుకుంటే ఏమవుతుంది? ఒక సమయం వచ్చినప్పుడు, అనుకూల సమయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. శోధించబడుతున్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని కోసం కనిపెట్టుకోనంటే యెషయా గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం వస్తుందండి. మరలా నూతనంగా దేవుల్లో కొనసాగలుగుతాం, నూతనంగా నడవగలుగుతాం. కనిపెట్టుకొని ఉండాలి. ఈ మధ్యలో ఈ శోధనల్లో ఎవరి సహాయం కోరుకున్నా కూడా నాకు తెలిసి మీకు అందదు. ఒకవేళ ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళు కూడా శోధనలో పడిపోవచ్చు. ఈ శోధనలో వాళ్ళు అంటుకోవచ్చు. బలహీనతలు, శోధనలు గుండె నిబ్బరం చేసుకొని ఈ శోధనలు తొలిగే వరకు ఎలాగుండాలి? సహనంతో దేవుని దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నూతన బలం ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు. మరలా ఆత్మీయ బలం వస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. మీకు కీడు రావాలని దేవుడు శోధనలకు అప్పచెప్పడు. కీడు కలిగించే విషయాలు మనమే కొని తెచ్చుకుంటాము. దురాశతో, నిర్లక్ష్యంతో, ప్రార్థన చేయకుండా,
సాతాను ఆలోచనలకు లోబడి, సాతాను ప్రభావానికి లోబడి, సాతాను చెప్పిన మాట విని మనమే కీడులో పడతాం. దేవుడు పరిశోధిస్తాడు కానీ కీడు రావాలని శోధనలకు అసలు అప్పచెప్పడండి. పరిశోధిస్తాడు, నమ్మకాన్ని గమనిస్తాడు, అంతే. కీడు విషయం ఆయన శోధించడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధనలు రాకుండా చూసుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు సహించాలి. శోధనలు వచ్చినప్పుడు దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. దేవుడు నన్ను శోధనకు అప్పచెప్పాడని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోపబడిన వాడై శోధింపబడును. స్వకీయమైన ఆశ, దురాశలు ఈ జీవన వ్యాపారంలో చాలా రకాలైన కోరికలు, ఆశలు ఉంటాయి. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి చెంది నాకు ఇంతవరకు చాలే అనుకున్న వాళ్ళు శోధనలో పడరు. ఎక్కువగా ఆశలు ఉంటాయి, ఎక్కువగా కోరికలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయబడతారంటే స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై ఏడవబడతారు. శోధనల చేత, సాతాను చేత. ఒక చిన్న ఆశ మెడపు చుడుతుంది, ఒక చిన్న ఆశ నీ మనసులో రేపుతుంది సాతాను. దీనివల్ల ఆశలు పుడతానే ఉంటాయి మనిషికి, ఎవరికైనా. కానీ ప్రార్థన పరులకు ఆశలు చస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. దినమెల్ల ఆశలు పుడతా ఉంటాయి. ప్రార్థన చేసుకునే వారికి ఆశలు చచ్చిపోతా ఉంటాయి, కోరికలు చచ్చిపోతా ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆశలు ప్రార్థనా పరుల జీవితాల్లో ఉండవు. ఈ ఆశలు ఏం చేస్తాయి అంటే మరలు కొలిపి, మరలు కొలపడం అంటే దేవుని దారిలో నుంచి సాతాను దారిలోనికి నిన్ను మలచి ఇటువైపు నుంచి అటు మలిపించి, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుని అనుగ్రహం ఉంది అని మలచి. మనకేం ఆశలు ఉండాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, దేవుని చేతిలో వాడబడాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. ఇలా ఉంటే మంచిదండి. సాతాను దురాశలు పెట్టాడు అనుకోండి, ఇక సౌఖ్యమైన జీవితం కోసం చేసే రకరకాల ప్రయత్నాల వలన శోధనలలో పడిపోతారు. అది ఈడుస్తుంది. మన మనస్సాక్షి వద్దు, అలా చేయకూడదులే అని అనుకుంటున్నా, లోపల గద్దిస్తూ ఉన్నా, గద్దింపున్నా సాతాను ఏం చేస్తుంది? ఈడుస్తుంది అన్నమాట. ఈడ్చుకొని వెళ్తుంది. కొద్ది కాలం క్రితం మన దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాళ్ళే అమ్మాయి, తుమ్మలపాయం అమ్మాయి వాళ్ళు. ఆదివారం ప్రార్థనకి రండి, మానుకోవద్దు అని చెప్తా ఉన్నాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను ఎక్కించుకొని వెళ్తా వాళ్ళని. ఆ రోజు లేరు, నేను వస్తానా లేదు, నువ్వు వెళ్ళు అన్నారు. సరే వస్తారేమో, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. అప్పుడు నూతనంగా వస్తున్నారు. ఈ జామ పళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు. జామ పళ్ళు పోయి కోసుకొని ఆ సమయం కల్లా వద్దామని అని ప్రార్థన టైంకి వెళ్దాం. అక్కడికి వెళ్తే రావడానికి కుదరదు, కాయలు ఎక్కువగా కనబడ్డాయి.
టైం అయిపోయింది. ఇద్దరు ప్రార్థనకు రాలి వాళ్ళని నేను చాలా గట్టిగా గద్దించాను. గట్టిగా ఎందుకు గద్దించానంటే నేను ఎంత కోపడినా వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అపార్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన అరిస్తే నెలకొని ఊరుకుంటారు. కొంతమంది అరిచామనుకోండి ఇట్లా అన్ని నెలకొని ఊరుకుంటారు కదా, తప్పు అయిపోయింది. కొంతమంది ముఖానికి బాగు పెట్టుకుంటారు, రిస్క్ అది అరవాలంటే భయం. దీన్ని నేను అటు చెప్పాను మనసులో తిట్టుకుంటామని అరవడం కూడా గట్టిగా తీస్తే ఈసారి అవునులేన్నయ్య వస్తాంలేన్నయ్య అన్నారు. నేను ప్రార్థన చేశాను, పశ్చాత్తాపడ్డారు కదా అని. కానీ తెలియక చేసినా పొరపాటు చేసినా తప్పు తప్పే. తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు, తెలిసి చేసిన వారికి ఎక్కువ దెబ్బలు. కాలు ముళ్ళు గుచ్చుకొని ప్రార్థన చేస్తే తగ్గి చక్కగా వస్తా ఉన్నాడు. ఈసారి బాప్తిసం తీసుకుంటానని అనుకున్నాడు. ఈ ఆదివారం పోయారు కదా, ఆ చెప్పులో ముళ్ళు ఆడ ఉంది, అది గుచ్చుకొని కాలు మరలా చీపట్టి రెండో కాలు ఇంతలా వాసిపోయింది. ఆసుపత్రికి వెళ్తే 2-3 వారాలు ఉండాల్సి వచ్చింది అక్కడే ఆసుపత్రిలో. పని పోయింది, డబ్బులు పోయింది. ఇక బుద్ధి ఉండి ఇంకోసారి ఆదివారం ప్రార్థనకే తగ్గొట్టం అన్నయ్య. ఇవాళ పొద్దునే 300 ఇస్తాను రమ్మ అని అడిగిందంట. కలిపి గట్టిగా చెప్పాడు, 300 ఏమవుతుంది, మేము ప్రార్థనకి వెళ్ళాలి. పెళ్ళి ఉందంట. పెళ్ళి ఒకరోజు ఆ రోజు వెళ్ళకపోతే ఎట్లా? గట్టిగా చెప్పారంట, మాకు ప్రార్థన ఉంది, మేము రాము అని. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది బాగా. సంపాదన కోసం సాతాను ఏం చేసింది? ఈడ్చుకెళ్ళింది. మన ప్రభు మనల్ని దీవించాలండి, అవునా కాదా? ఒక వాక్యం కీర్తనల గ్రంథంలో చదువుదాం. కీర్తనల గ్రంథం, మీరు వేకువనే లేచి సాయంత్రం వరకు కష్టపడటం. 127వ అధ్యాయం 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. అంటే పొద్దున్నే లేచి చాలా రాత్రి వరకు కష్టపడి, అలా కష్టపడుతున్నారు చాలా మంది. చాలా ఒప్పుకోవచ్చు. పొద్దున్న లేచి ఇంకా వేరే అలవాట్లు ఏమి లేకుండా చాలా రాత్రి వరకు కష్టపడుచుండుట వ్యర్థం అని చెబుతున్నారు. ఎందుకు? కష్టపడటం తప్పు కాదు, కానీ అది వ్యర్థంగా ఎంచబడుతుంది. దేనికి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తనకు ప్రియముగా భక్తి జీవితం చేసే వారికంట దేవుడు అనుగ్రహిస్తున్నాడంటండి. పని చేయకుండా దేవుని ద్వారా పోషించబడటం మంచిదా? పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి ఆ కష్టార్జితాన్ని తినటం ఇది తప్పని అంటులా. ఏది ఎక్కువగా భావించబడిందంటే దేవుడు చూసి మన భక్తి జీవితాన్ని మెచ్చుకొని అలా గుక్కులు విప్పి వీళ్ళు ఎంతో భక్తిగా జీవిస్తున్నారని దేవుడు ఇస్తున్నాడే. ఈ కష్టపడిన దానికంటే ఆ దేవుడిచ్చింది శ్రేష్టమైనది. ఇప్పుడు మనం దేవుడికి ప్రియముగా మనం బ్రతికామనుకోండి, 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని దగ్గర మనసారా ప్రభుని స్తుతిస్తా ఉంటే ఈ 7వ రోజు ఆయన ఇస్తాడు. అర్థమైందా? రోజు మీరు 300 తెచ్చుకుంటున్నారనుకోండి, 7వ రోజు ఆశ్చర్యకరంగా 600 సరిపడా ఆయన ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. మనం దేవునికి ప్రియముగా జీవించగలిగితే దేవుడు మనకు కావలసినవన్నీ ఖచ్చితంగా ఇస్తాడండి.
మనకు కావాల్సినవి ఖచ్చితంగా ఇస్తాడు. ఇష్టంగా జీవించాలి. ఆశలు ఏం చేస్తాయి? ఈడ్చుకొని వెళ్తాయి. దేవుని దారిలో నుంచి ఈడ్చుకొని వెళ్తాయి. ప్రార్థనలో నుంచి ఈడ్చుకొని వెళ్తాయి. ఆశలు సాతాను ఈడ్చుకొని వెళ్తాడు. ఆశలు పెట్టి మరలు కలుగుతాడు. దేవుని సన్నిధిలో నుంచి, దేవుని వైపు నుంచి దృష్టి మరలు కలిపి శోధనలో పడిపోతాడు. అందుకని ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏరవబడి మరలు కొలిపి పడిన వాడై శోధించబడతారు, కానీ దేవుడు శోధించడు. కీడు విషయమై దేవుడు ఎవరిని శోధింపడు, పరిశోధిస్తాడు ఆయన, అంతే. జరగరాని కార్యాలు ఏమైనా జరిగినాయి అంటే నీ స్వకీయమైన దురాశ, ఇక అంతే. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఇప్పుడు ఈ వాక్య నిర్ణయం మనలో ఉందనుకోండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా, మనకు అవసరమైనవి దేవుడు ఇస్తాడు. ఆ ఉన్న దాంట్లో మనం తృప్తి చెందామనుకోండి, శోధనలో పడం. ఉన్నతమైనది ఇంకోటి ఏదో సాధించాలి, ఇంకా మంచిగా ఉండాలి అని తపన పడి అడి ఆశలు మనసులో కలిగి లేనిపోయిన భారం పెట్టుకొని ప్రార్థన మానుకొని ప్రార్థన జీవితం పోగొట్టుకొని వాక్య పఠనం వాక్య ధ్యానం పోగొట్టుకొని మనం ఎంత తిరిగినా ఉపయోగం ఉండనే ఉండదు. శోధనలో పడిపోతాము. ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఇది మన ఆత్మీయ జీవితం యొక్క లక్ష్యం. ప్రార్థన చేసుకోవడం ఎంత భాగ్యం, దేవుని మాటలు వినడం ఎంత భాగ్యం. ఇందులోనే ఆశీర్వాదం ఉంది. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై ఏడవబడతాడు. సాతాను మనం ఈడ్చుకొని వెళ్ళకూడదు. సాతాను చేత బంధీలమై ఈడ్చుకొని వెళ్ళకూడదు. దేవుని హస్తంలో ఉండాలి మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరాయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది అన్న నమ్మకం మీలో ఉంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న నమ్మకం ఉంటే హృదయం కఠినం చేసుకోకూడదు. ఏ విషయంలో నువ్వేదో ఆలోచన చేస్తున్నావు, ఏదో నిర్ణయం తీసుకున్నావు, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ దారిలో వెళ్ళడానికి తీర్మానం చేసుకొని ఏదైతే అదైందిలే, ఇది నాకు కాదులే అని హృదయం కఠినం చేసుకున్నావు అనుకో, శోధనలో పడిపోతారు. ఈ సందర్భం ఎప్పుడు చెప్పారు? దేని గురించి ఈ సందర్భం జ్ఞాపకం చేశారు? ఇది పాత నిబంధనలో జరిగిన సందర్భం. కొత్త నిబంధన విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణం చేసే సమయంలో అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ప్రభువుని శోధించారు. మాంసం కావాలని శోధించారు. నీళ్ళ కొరకు వాళ్ళు శోధించారు. ఆహారం కోసం శోధించారు.
హృదయం కఠినం ఎందుకైంది? ఐగుప్తులో చేసిన ఆశ్చర్యాలు అద్భుతాలు మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చేసి ఐగుప్తులో నుంచి విడిపించుకొని వచ్చారో ఈ సంగతులు మర్చిపోయారు వాళ్ళు. అది హృదయం కఠినం చేసుకోవడం అంటే. ముందు జీవితంలో, మీకు ఇంతకు ముందు జీవితంలో దేవుడు ఎన్నిసార్లు బలపరిచారో, ఎన్నిసార్లు మాట్లాడారో, ఎన్నిసార్లు నిన్ను స్వస్థపరిచారో ఈ సంగతులన్నీ మర్చిపోయి దేవుడు మాట్లాడుతూ ఉన్నా మరలా అదే దారిలో పెడుతున్నావేమో. కఠినం చేసుకోవడం అంటే అది. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి దేవుడు మాట్లాడుతూ ఉన్నా నీ నిర్ణయం ఇలాగ నేను జరగాలి, ఇలాగ చేయాలి, ఇలాగే ఉండాలి అని అనుకోవడం హృదయం కఠినత్వం. హృదయం కఠినం చేసుకోకూడదు. దేవుని మాటలు వినబడతా ఉన్నప్పుడు పశ్చాత్తాపడాలి, సిగ్గుపడాలి. దేవుని మాటలు బట్టి అయ్యో నా జీవితంలో పలుమార్లు ఇలా జరుగుతుంది అని భయపడాలి, సిగ్గుపడాలి. హృదయం కఠినం చేసుకోకూడదు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోవాలి. శోధనలు వచ్చినాయి అనుకోండి, శోధనలు తొలగిపోయే వరకు ఏం చేయాలి? సహించాలి. శోధనల్లో దేవుని కోసం కనిపెట్టుకోవాలి. నన్ను దేవుడు శోధిస్తున్నాడని అనకూడదు. నీ స్వకీయమైన ఆశ నిన్ను ఈడ్చుకొని వెళ్ళి నువ్వు శోధించబడుతున్నావు. దేవుడు నన్ను శోధిస్తున్నాడని అని అనకూడదు. ఏంటి దేవుడు ఇట్లా చేస్తున్నాడు అని నన్ను అనకూడదు. సరే, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయం కఠినం చేసుకోకూడదు. హృదయం కఠినం చేసుకుంటే శోధనలో నుంచి తప్పించాలనేగా దేవుడు మాట్లాడేది, అవునా కదా? బిక్కుమని ఏడుస్తా ఉంటే దేవుడు మాట్లాడి అలా ఉండకూడదు, ఇలా ఉండండి, నేను ఉన్నానులే అని ధైర్యం చెప్తాడు. ఖచ్చితంగా వాగ్దానం చేస్తాడు. అప్పుడు హృదయం కఠినం చేసుకున్నావు అనుకో, ఇక దేవుని మాటే నువ్వు వినలేదనుకో, ఇంకెవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు నిన్ను లేవనెత్తుతారు? ఇంకా వస్తారా? ఎవరైనా సహాయం కోసం వస్తారా? చేయగలుగుతారా దేవుడు తప్పించకపోతే? పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, శోధనలు కలిగినప్పుడు శోధనకు తగిన మార్గం కూడా దేవుడు చూపిస్తాడని. ఎవరైనా శోధించబడుతూ ఉన్నప్పుడు సరే వాక్యం గుర్తు కాదు, మనం శోధించబడుతూ ఉన్నప్పుడు శోధనకు తగిన మార్గం కూడా దేవుడే చూపిస్తాడంటండి. మనం శోధనలో పడితే. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. శాతాను నిన్ను శోధించి 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 తల నొప్పి పుట్టించి ఇసుగు పుట్టించేసేసి ఎలాగైనా సరే దేవుల్లో నుంచి బయటికి లాగాలని ప్రయత్నం చేస్తే ఆయన చూస్తా ఉన్నాడు కదండి. సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు. సాతానికి అవకాశం ఇవ్వడం. ఇంకా ఎక్కువైపోతే ఏమైపోతాం? శోధనల్లో జారిపోతాం, జారిపోతాం. దేవుణ్ణి మర్చిపోయే స్థితులు కలుగుతాయి. అందుకని సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనకు శోధనలకు అప్పచెప్పడు ఆయన. అసలు శోధనలు రాకుండా చూసుకోవడమే మంచిది. కొంతకాలం అలా ఉంచుతాడు. ఎవరు ప్రార్థన చేసినా పావు. ఎందుకు చెప్పండి? ఎందుకు? బాగా బుద్ధి వస్తే రెండోసారి అలా దారికి వెళ్లకుండా ఉంటారని
కొంతకాలం అలా ఉంచుతాడు. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మీ మీద శోధనను రానియడు. లేకపోతే దేవుడు వదిలిపెడితే ఎలా సాతానికి అప్పు చెప్తే సాతాను ఈ ఆత్మీయ జీవితాన్ని ఒక ఆట ఆడుకుంటాడు, నలిపి వేస్తాడు అనమాట. దేవుని దగ్గర ఉండనివ్వకుండా చేస్తాడు. అలా చాలా మంది ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే 10వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం. మరియు వారి వలె మనము 8వ వచనంలో మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. చెప్పండి, ప్రభువుని ఏం చేయాలి? మనం శోధించకూడదు, హృదయం కఠినం చేసుకోకూడదు. శోధనలో ప్రభువు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. శోధన సహించగలిగినంతంటే ఎక్కువగా మనల్ని దేవుడు శోధనకి అప్పచెప్పడు, సాతానికి అప్పచెప్పడు. అసలు వీటి కారణం ఏంది? శోధనలు రావడానికి కారణం ఏంది? ఎక్కువగా ప్రార్థనలో గడపకపోవటమే, ఎక్కువ ప్రార్థన చేయకపోవటమే, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండకపోవటమే, మనుషులతో ఎక్కువ సహవాసంగా ఉండటమే. మనం ప్రభువుని శోధింపక ఉన్నాము. మనం ప్రభువుని శోధించకూడదు. దేవా, ఏంది నువ్వు నాకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఈ ప్రభు అందరూ నాకు సహాయం చేయి. ఇట్లా శోధించకూడదు. మనకు కావాల్సిన దేవుడే మనకు ఇస్తున్నాడు, అన్నీ సమకూరుస్తానే ఉన్నాడు. మనకు అనవసరం లేని వాటి గురించి మనం ప్రార్థన చేసి దేవుని శోధించకూడదు. నీవు దేవుడు అయితే అనే మాట వస్తుందండి మనం ప్రభువుని శోధించేటప్పుడు. నీవు దేవుడు అయితే అని ఎవరన్నారో తెలుసా? సైతాన్ అంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అంది. ఇదే మాట పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవి అని. యేసుప్రభు వారు సముద్రంలో తుఫాన్లో పడవ కొట్టుకుంటూ ఉంటే ఆయన సముద్రంలో నీళ్ల మీద నడిచి వస్తూ ఉంటే, పిల్లలారా నేనే భయపడకండి అని అంటే పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్లు చెయ్యానన్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభువు నేనే భయపడకండి అని అంటే పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచేటట్లు చెయ్యి, నడిచి వస్తానని అన్నాడు. ఇప్పుడు సైతానే అబద్ధం చెప్పింది అనుకోండి, నేనే రాని పేతురికి నీళ్ల మీద అడుగు పెట్టాడు అనుకోండి, ఒకవేళ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అది సైతానే భూతమే అయింది అనుకోండి, ఏం పరిస్థితి? దగ్గరికి వెళ్ళేది భూతమే అనుకోండి, ఏం పరిస్థితి ఏంటి? ఎంత గందరగోళం అయిపోయేవాడు. ఆయన నేనే అన్నప్పుడు ప్రభువా సహాయం చేయ అని అడగవచ్చు. నీవే అయితే అనే మాట రాకూడదు. ఏం ప్రభువా నువ్వు ఉంటే, నువ్వైతే అసలు నాకేం నీ శోధన ఆయన తెచ్చింది కాదు, నీ స్వకీయ దురాశ చేత నువ్వు మరలు కొలుపబడి శోధించబడుతున్నావు. నీవే అయితే నాకు సహాయం చేయమంటే ఏం చేయాలి? మౌనంగా ఉండు, బాగా ఆలోచించుకో, వాక్యంలో బాగా పరిశీలించు. ఎందుకు ఈ శోధన వచ్చింది, ఏం చేశాను నేనని. దేవుని తప్పు అయితే అసలు ఉండదు. నా తప్పిదం ఎంత ఉందని బాగా పరీక్షించుకో, సహనంతో ఆయన కోసం కనిపెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఎక్కువగా సహింపగలిగినంతకంటే శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయును. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
13వ వచనంలో శోధనలు వస్తే దేవుడు తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. మన ఆత్మీయ జీవితం ప్రభు స్వాధీనం. మనం ఆయన లోబడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. పిచ్చి పిచ్చి ఆశలతో ముందుకెళ్తే ఖచ్చితంగా శోధనలో పడిపోతాం. ఒక చిన్న విషయం గుర్తు చేస్తాం. మన ఎదుట వారి ఎవరో ఒకళ్ళు ఖరీదైన వస్తువు ఏదైనా కొన్నారు అనుకోండి, అది విలువైందే. ఇక మనం చూసిన వెంటనే ఏమనిపించింది అంటే మనం కూడా కొనుక్కోవాలని అనిపించిందా లేదా? వాళ్ళు కొనేది ఏంది, నేను కూడా కొనాలని చెప్పి నువ్వు అప్పులు తెచ్చి కొని నువ్వు అది నేను కూడా తెచ్చానని చూపించుకుంటే వాళ్ళు ప్రభు సామర్థ్యం ఇచ్చాడు, వాళ్ళు కొనుక్కున్నాడు, అంతటితో ఆగిపోరు. వాళ్ళకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలే అని చెప్పు. నీ మనసులో కూడా ఆశలు పుట్టి అప్పులు తెచ్చి తిరిగి అప్పులు తెచ్చి ఆ విలువైన వస్తువు తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ అప్పులు తీరే మాడవు చూడు, ఎంత బాధ, ఎంత కష్టమా. నీకు ఎదుగుతున్న దాన్ని బట్టి దేవుని స్తుతించి, దేవా వాళ్ళకి అది ఇచ్చావు నాకు, ఇది ఇచ్చావు నీకు, స్తోత్రాలయ్యా అనాల. నువ్వు కారు కొనాలంటే నాకు కాసేపు పట్టదు. కారు కొనబోయే ముందు ఆలోచించుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. కారు వస్తే కొంచెం డాబ్ సరిగ్గా ఉండొచ్చు. డాబ్ సరిగ్గా ఉండితే డబ్బులు ఎవరిస్తారు? ఎవరిస్తారండి? కారు కొనుక్కొని డ్రైవర్కి పెట్రోల్ కావాలి, డ్రైవర్కి డబ్బులు కావాలి, కారుకి పెట్రోల్ కావాలంటే అది జనం తట్టుకోలేక మైక్ లాపించారు. మైక్లో తీపిచ్చేసారు. నాకు తెలుసు, నేను కూడా ఇంతానే ఉన్నాను. జనం మీద పడితే అట్లా ఆలోచించుకొని దేవుడు ఆటో ఇచ్చాడు, ఆటోతోనే తృప్తి చెందున్నాం. ఇచ్చే సమయానికి అది ఇస్తాడు. కారులో కొన్నాను, ఏం చేశాడు తెలుసా? ఒకసారి తిమోతి, నాకు కూడా ఒక ఆటో అయితే బాగుంది, ఈ కారు తెగ తినేస్తుంది అన్నాను. తెగ తింటుందయ్యా నన్ను, డబ్బులు తేలేక అల్లాడుతున్నాను. అప్పుడు అనిపించింది, ఆటోలో అయితే 10 మంది వెళ్ళొచ్చు ఎటున్నా, కారులో అయితే ఎంతమంది పడతారు? అదే నేను ఆతృతంగా వెళ్ళి ఆశపడి తెచ్చానే అనుకోండి, దానికి చిన్న రిపేర్ వచ్చినా వేలు పెట్టాలి. ఆలోచించుకున్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇంతవరకు దేవునికి స్తోత్రం అనుకున్నాను. సజావుగా సాగిపోతుందండి బండి. అదే ఆశపడి ఎక్కువ పడి తెచ్చుకున్నట్లయితే ఆ తిప్పలు వేరుగా ఉండేవి. శోధనలో పడిపోయేవాడు. ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, శోధనలు పడకుండా ఉంటారు. ఒకవేళ శోధనలు వస్తే సహించుకోవాలి. శోధనలు వెళ్ళిపోయే వరకు సహించాలి. దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధన మీ మీదకు రానివ్వడు. అంతేకాదు, శోధన తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాం అనుకోండి, మరలా నూతన బలముతో నింపుతాడు మనం దేవునితో కొనసాగడానికి. అంతేలే కానీ హృదయం కఠినం చేసుకోకూడదు, దేవుని శోధించకూడదు. మనం ప్రభువుని శోధింపకుండా ఉందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఈ శోధనలు వేరు. ఇప్పుడు దేవుడే భూనివాసులందరినీ శోధించడానికి లోకమంతటి మీదకి శోధన కాలం తీసుకొని రాబోతా ఉన్నాడు. అది చాలా భయంకరం. భూనివాసులందరి మీదకు శోధన కాలం రాబోతుంది, మనుషులను శోధించడానికి.
ఒకవేళ ఆ సమయంలో మనం బ్రతుకున్నప్పుడు ఆ శోధన కాలం భూమి మీదకి వస్తే, ఆ శోధన కాలంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడతాను, దాచిపెడతా, ఆ శోధన కాలంలో నశించిపోనివ్వను. దేనికి? నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనక. ఈ వాక్యం విని ఆశలన్నీ పెంచుకొని, వాక్యాన్ని విడిచిపెట్టి హృదయం కఠినం చేసుకొని, శోధనలో ఇప్పుడు పడకుండా వాక్యం విని వాక్యం గైకొని దేవుని కోసం జీవిస్తే శోధన కాలం రాబోతుంది. ఎవరి మీద కంటే భూనివాసులందరి మీదకు. అప్పుడు దేవుని చేత వారు శోధించబడతారు. ఇక్కడ ఈ శోధనలు ఎవరి వల్ల వస్తున్నాయి? మనం ప్రార్థన చేయకుండా మనం కొని తెచ్చుకుంటున్నాం. ఆ శోధన కాలం ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది అన్నమాట. ఆ శోధన కాలంలో మహాశ్రమలు, చాలా కష్టం. అప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడండి. ఆయన అంతఃపురంలో దాచిపెట్టుకుంటాడు. ఆ కష్టం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. భయంకరమైన శ్రమల నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. అప్పుడు మనల్ని కాపాడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యం విని గైకొని అనుసరించి వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే, రాబోయే శోధన కాలం నుంచి మనము తప్పించబడతాం. వాక్యం అంతా విన్నారా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? ఒక్క మాట చెప్పండి. ప్రార్థన చేయకపోతే శోధనలో పడతాము అనేది గుర్తుండాలి. శోధనలో పడిన తర్వాత దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుడు తప్పించుకునే మార్గం చూపించే వరకు, దేవుడు నూతన బలం ఇచ్చే వరకు. ఇప్పుడు అని అర్థమైందా? ఈ వాక్యం నేను చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు చెప్పాను? టీవీ ప్రోగ్రాం వచ్చే ముందు, రాబోయే ముందు ఈ వాక్యం చెప్పాను. కెమెరా మ్యాన్ ఇక్కడికి రాబోయే ముందు. మళ్ళా దేవుడు ఈరోజు కూడా ఇదే వాక్యం ఎందుకు గుర్తు చేస్తున్నాడు? కొంతమంది గుర్తుంది, కొంతమంది 2 వారాల క్రితమా? అంతేనా? 3 వారాల? 3 వారాలకే మర్చిపోయారు కొంతమంది. బళ్ళో పాఠాలు ఎన్నిసార్లు చెబుతారు? చూసారు ఎట్లా రాసుకుంటుందో? అట్లా రాసుకొని అట్లా గుర్తుపెట్టుకోవాలా. బళ్ళో పాఠాలు ఎన్ని రోజులు చెబుతారు, ఎన్నిసార్లు చెబుతారు? ఆ రోజు ఆబ్సెంట్ అయ్యామనుకోండి, ఇంకా పాఠం ఆబ్సెంట్ అయ్యామని మళ్ళీ చెబుతారా? చెప్తారు బళ్ళు పిల్లలకి? చెప్పరు. చచ్చినట్లు ఎక్కడో ఒకటి నేర్చుకొని పరీక్షల్లో రాయాలి. పరీక్షలు అయ్యి ఆ రోజు పాఠం చెప్పిన పంతులు గారు పాఠం చెప్పిన మాటలే పరీక్షలు వచ్చినాయి అనుకోండి, బయటికి వెళ్ళలేదు. ఆ రోజు ఏమైంది? చాలా టెన్షన్ వచ్చేసేసి. దేవుడు తన బడిలో మాటి మాటికి పదే హృదయ స్థితిగతులను బట్టి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితం బలంగా పరిమళిస్తూ ఫలభరితంగా ఉండాలి. కానీ శోధనల్లో నడవకూడదు బండి. దొంగదారుల్లో దారి ఎలా ఉండిద్దండి? గతుకుల్లో బండిలో వెళ్తా ఉంటే గతుకులు చాలా కష్టంగా సాగింది. ఈ ఆత్మీయ జీవితం శోధనల్లో సాగకూడదు. ఈ నెల ఒక శోధన పోయిందంటే మళ్ళీ వచ్చే నెల ఇంకో శోధన, ఆ నెల ఇంకో శోధన పోయిందంటే మళ్ళీ పై వచ్చే నెల ఇంకొక శోధన.
పరీక్షలు రావచ్చు, పరిశోధనలు రావచ్చు. మన చేతులారా శోధనలు మనం తెచ్చుకోకూడదు. కారణం ఏంటి? సరిగ్గా దేవుని దగ్గర ప్రార్థన చేయకపోవటం. ఈ ఆత్మీయ జీవితం ఎలా సాగాలి? దేవుని చేతిలో ఆయన రథసారేది ప్రశాంతంగా సాగాలి. అతుకుల బతుకులో గతుకుల మార్గం అని దేవుని గారు పాట పాడుతున్నారు. సేవకుల జీవితాల్లో, అందరి జీవితాల్లో కష్టాలు వస్తాయి. కానీ యేసన్న గారు ఏం పాడుతున్నారు తెలుసా? ఈ పాట అంటే నాకు ఇష్టం, ఆ పాట అంటే ఎందుకు ఇష్టం ఉండదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసనావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా. సాతాను సుడిగాలి రేపితే ఆత్మీయ ప్రయాణంలో ఆయన ఎదుట నిలవబడ్డాడు. ఆ పాట అలా పాడుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా, మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేకుండా, వాక్యాన్ని పక్కన పెట్టి వేసేసి మన ఇష్టానుసారంగా నడుచుకుంటా అతుకుల బతుకులో గతుకుల మార్గం. ఎప్పుడూ శోధనలే అన్నయ్య. దేవుడు శోధించడు అని రాయబడి ఉంది కదా. దేవుడు శోధించడు మిమ్మల్ని ఆయన రాయబడి ఉంది కదా. ఎప్పుడూ శోధనలే అంటే కారణం ఏంటి? ఈ మధ్యాహ్నం సమయంలో వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ఎక్కువసేపు ఖాళీ ఉన్న సమయంలో ఎక్కువ ప్రార్థన చేయండి. వాక్యానుసారంగా జీవించండి. ఈ శోధనలో కాదు, అసలు పెద్ద శోధన ఉంది. ఆ శోధనలో ఎవరు తప్పించలేరు. దేవుడే మంచి విశ్వాసులను ఆయన కాపాడతాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అరే లైవ్ ఆయని